అనే రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉంటాడు, ఒక అబ్బాయి. ఆ తల్లిదండ్రులకి మొత్తం నలుగురు పిల్లలు. అయితే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చాలా తొందర వయసులోనే ఈ అబ్బాయికి 4-5 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ నాన్న చనిపోతారు. ఓకే, సో వాళ్ళ అమ్మ ఇంకా పని చేయడానికి బయలుదేరి ఈ అబ్బాయిని ఆ పిల్లల్ని చూసుకోమని చెప్పి ఆమె ఫ్యాక్టరీకి వెళ్ళి వర్క్ చేసేది. సో ఈ అబ్బాయి ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి ఫుడ్ ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళ అమ్మ ఈ అబ్బాయికి, నేను చెప్పబోయే అబ్బాయికి కుక్ చేయడం నేర్పించింది, వంట వండడం నేర్పించింది. ఆ తర్వాత వాళ్ళమ్మ కొద్ది రోజుల తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవడం, ఆ వచ్చిన రెండో వ్యక్తి ఈ పిల్లలు ఉండడం నచ్చకపోవడం, ఈ పర్సన్ ఇంకా ఆ ఇంట్లో ఉండలేకపోయి ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. 14-15 సంవత్సరాల వయసులో బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి ఇంకేది ఆయనకి చదువు లేదు, ఏం చేయాలి పని అనుకుంటూ పొలాల్లో పనిచేయడం, రైల్వే ట్రాక్ల మీద పనిచేయడం, ఇలా అదొక పని ఇదొక పని చేస్తూ బతుకుతూ పెయింట్లు వేయటం, అలా బతుకుతూ ఉంటాడు. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాడు. 18 లీగల్ ఏజ్ కాబట్టి యుఎస్లో పెళ్లి చేసుకున్నాక ఆయనకు ఒక భార్య, 2 పిల్లలు. సో ఈయనకి అంత గొప్ప జాబు లేకపోయేసరికి వాళ్ళ వైఫ్కి ఈయన మీద అంత ఇష్టం ఉండేది కాదు. అట్లా వాళ్ళకు పుట్టిన 2 పిల్లల్లో ఒక అబ్బాయి ఏదో ఒక వ్యాధితో చనిపోతాడు. సో ఈ ఒక రోజు ఈయన పనికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ వైఫ్ ఆ అబ్బాయిని తీసుకుని, రెండో అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. సో ఏమైంది అని కనుక్కుంటే ఆ వైఫ్ వాళ్ళ అన్న ఒక లెటర్ రాస్తాడు, బాబు నీకు సరైన ఉద్యోగమే లేదు, నువ్వు ఎలా చూసుకుంటావు మా చెల్లిని అండ్ మా పిల్లని, అందుకని మా వైఫ్ వదిలేస్తుందని నిన్నని చెప్తారు. సో ఆయనకి ఆల్రెడీ ఒక తండ్రి చనిపోయి ఉన్నాడు, వాళ్ళ మదర్ని వదిలేసి వచ్చాడు, వైఫ్ వదిలేసింది, ఒక అబ్బాయి చనిపోయి ఉన్నాడు. కౌంట్ చేయండి ఆయన కష్టాలు. ఇప్పుడు ఏంటి నా నెక్స్ట్ పొజిషన్ అంటే ఇంకొక జాబ్లోకి వెళ్తాడు. ఆ జాబ్ చేస్తూ, చిన్న జాబ్ చేస్తూ ఒక చదువుకుంటే వాల్యూ ఉంటుందని చెప్పి లా కోర్స్ చేస్తాడు. లా చదువుతాడు, లాయర్ అవుదామని. మనం ఇందాకే మాట్లాడుకున్నాం లాయర్ ఎలా ఉంటుందో. కానీ ఈయన లాయర్ చదివి ప్రాక్టీస్ మొదలు పెట్టే రోజు ఒక క్లయింట్కి ఈయనకి గొడవ అవుతుంది. ఈయన ఎవరి తరపునైతే వాదించాలో ఆ వాదించే ఆయనకి ఈయనకి గొడవై ఆయన ఏదో కొట్టడం వల్ల ఈయన ప్రొఫెషన్లే లైసెన్స్ పోతుంది. అమెరికాలో నువ్వు తేడాలు చేస్తే లైసెన్స్ పోతే నువ్వు పని చేయలేవు, ఆ లైసెన్స్ కూడా పోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? అంత చదువుకున్న లా కోర్సులో లా లైసెన్స్ పోతుంది. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ వెళ్ళి ఎక్కడో పనిచేస్తూ ఆయనకు హోటల్లో జారుతాడు. ఎందుకు? వాళ్ళ అమ్మ ఆయనకి వంట నేర్పింది. సో హోటల్లో పనిచేస్తూ చికెన్ తయారు చేస్తాడు. చికెన్ని 8 రకాల రెసిపీలు పెట్టి ఒక ఫ్రై చేస్తూ చికెన్ తయారు చేస్తాడు. అది కస్టమర్లకు నచ్చుతుంది. అరే భలే ఉందే చికెను, వావ్ అని అన్న తర్వాత ఆయన కొద్ది గొప్ప డబ్బులు సేవ్ పెట్టుకుని ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడు. ఆ రెస్టారెంట్ బాగా సాగుతూ ఉంటుంది. అరే నా లైఫ్ సెట్ అయిపోయింది అని ఆయన ఇంకొక రెండో పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి 2 పిల్లలు పుడతారు. లైఫ్ భలే హ్యాపీగా ఉంది అనుకున్న టైంలో ఈయన ఉన్న రెస్టారెంట్ ఏరియాలో హైవే వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆయనకి బిజినెస్ నడుస్తూ ఉంది. హైవేలో వెళ్తున్నప్పుడు నువ్వు ఆగుతావు కదా, రెస్ట్ రూమ్కో లేకపోతే ఫుడ్ ఆకలయ్యో ఆగి తింటాం మనం. ఆ గవర్నమెంట్ ఆ హైవేని మార్చేయడం జరుగుతుంది. ఏదో గవర్నమెంట్ రీజన్స్ వల్ల ఆ హైవే ఆయన పక్కన ఉన్న హోటల్ పక్క నుంచి మార్చి వేరే చోటకి పంపిస్తారు హోటల్ని, రోడ్డు మారేసరికి ఆయనకి జనాలు రారు. కాబట్టి హోటల్ బిజినెస్ స్లో డౌన్ టు రన్ డౌన్ అయిపోతుంది. ఆ హోటల్ బిజినెస్ కూడా లాస్లో అమ్మేయాల్సి వస్తుంది. ఇంకేం చేయాలి అని చెప్పి మళ్ళీ ఇంకోటి ఏం చేయొచ్చు అని చెప్పి ఇంకొక బిజినెస్లోకి ఎంటర్ అవుతాడు. ఆ బిజినెస్లో కొద్దిగా గొప్ప లాభాలు వస్తాయి, కానీ మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వల్ల ఆ బిజినెస్ క్లోజ్ అవుతుంది. ఇట్లా ఆయన చేపట్టిన ప్రతి పని క్లోజ్ అయిపోయి ఆయన వయసు 65 సంవత్సరాలకు వస్తుంది. ఆయన వయసు 65 సంవత్సరాలు. ఇక నా లైఫ్ వేస్ట్, ఇక నేను వదిలేసి ప్రపంచాన్ని వెళ్ళిపోవడం బెటరా అనుకున్న తరుణంలో ఆయన మళ్ళీ ఆలోచిస్తాడు, నాకు దేవుడిచ్చింది ఒకే ఒక జన్మ, నేను ఇలా ఎండ్ చేస్తే నాకు ఉపయోగం ఏంటి
నేను ఏదో ఒకటి చేయాలి, ప్రపంచం నన్ను గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మళ్ళీ తనకున్న విద్యను తీసుకుని చికెన్ని ఫ్రై చేయటం మొదలుపెట్టి ప్రతి హోటల్కి ప్రతి ఇంటికి డోర్ కొడుతూ వెళ్తాడు. 1000 మంది ఇళ్ల తలుపులు కొడతాడు. సార్ నేను చికెన్ భలే తయారు చేసాను, తినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నో నో, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, ఎవరు నో గో. అట్లా 1000 మందిని అప్రోచ్ అవుతాడు. అందరూ రిజెక్ట్ చేస్తారు. ఒక్కసారి ఫైనల్గా ఒకళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు ఆయనకి, ఈ చికెన్ బాగుంది, ట్రై చేద్దామని. అంతే. అక్కడి నుంచి నేను చెప్తున్న స్టోరీ ఎవరిదై ఉండొచ్చు? KFC, Kentucky Fried Chicken, Colonel Sanders, the man who has succeeded at the age of 65. 65 సంవత్సరాల వయసులో ఒక వ్యాపారాన్ని స్థాపించి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్, కొన్ని 100 కోట్ల రూపాయలను సాధించి ఆయన నిలబడ్డాడు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దు.